పారిశుద్ధ్య కార్మికులు ధర్నా గంభీరావుపేటలో మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులు అమరవీరుల స్తూపం వద్ద దాదాపు 2 గంటల సేపు ధర్నా చేపట్టారు. 3 నెలలుగా జీతాలు రావేలేవంటూ ఎంపీడీఓ ఈవో సమాధానం చెప్పాలంటూ ధర్నాకు దిగారు. స్థానిక పోలీసులు మరియు ఎంపీడీఓ ఈవో వచ్చి మీ జీతాలు మీ అకౌంట్లోకి వేశామని 2-3 రోజుల్లో మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. దీంతో ధర్నా ముగించారు. ఇటు కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, టీడీపీ నాయకులు మరియు బీజేపీ నాయకులు, పురోహితుడు రాజు, పంతులు వీరి ధర్నాకు మద్దతు తెలిపారు. ఎంపీడీఓ వెంటనే సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల జీతాలు వెంటనే రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి, కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు. మంచిగా కనబడతలే చంద్రబాబు ఇప్పుడే ఒక్క నిమిషం ఆగే గ్రామ పంచాయతీ కార్మికులపై మరి సార్ మీ దాంట్లో 15 సంతకాలు పెట్టారు. మరి పోలీసులు పేరు అట్లేదు సంవత్సరం. సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయి కార్మికుల ఐక్యత, సఫాయిల జీతాలు వెంటనే, సఫాయిల జీతాలు వెంటనే, సఫాయిల జీతాలు వెంటనే. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. మీరు వస్తున్న డీపీఓతో మాట్లాడడం జగిరికి పంపించారట. వాళ్ళ లాస్ట్ మంత్ అంతకుముందు నవంబర్, డిసెంబర్ జీతాలు ఇచ్చాము. జనవరి జీతాలు మొన్ననే పేమెంట్ చేయాలి. ఈ నెల జీతాలు ఇప్పుడు పేమెంట్ చేయాలి. ఈ రోజు పేమెంట్ చేయాలి. నవంబర్ డిసెంబర్ రాలేదు సార్. నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జీతాలు మీ అకౌంట్ కొట్టడం జరిగింది. నవంబర్ డిసెంబర్ రావాలి, ఫిబ్రవరి రావాలి. నేను కూడా అదే చెప్తున్నా కదా. నవంబర్, ఫిబ్రవరి మీ జీతాలు మీ అకౌంట్ కొట్టాము. మీ అకౌంట్ లో దయచేసి చిన్న రిక్వెస్ట్, నేను మాట్లాడతాను మీతో. ఒక్క నిమిషం. మీరు నేను గ్రామ పౌరుని అడుగుతున్నా, మా సఫాయి కార్మికులు గంభీరపేట గ్రామంలో పనిచేయాలంటే వాళ్ళు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి రోడ్డు మీదకి ఎక్కకుండా చూసుకునే బాధ్యత మీ ఈవో గారిది, మీ ఎంపీడీఓ మీ బాధ్యత ఉంటుంది. అట్లాంటి పరిస్థితి అయితే ఇప్పటికి 4 సార్లు ధర్నా చేసిరు సార్. నేను ఒక బీజేపీ మండల అధ్యక్షుని మాట్లాడుతున్నా. 4 సార్లు రోడ్డు మీదకి వచ్చిర్రు. వాళ్ళకి పని చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మీ వెనకనే అక్కడ కుక్క చచ్చిపోయింది, దాన్ని ఎవరు తీసేయాలి? మేము వాళ్ళకి పని చెప్పాలంటే అన్న మాకు జీతాలు వస్తారు, మేము ఎట్లా పని చేస్తాము? మా పెన్నాం పిల్లలు ఏంది, మేము మూతికి బట్టలు కట్టుకుంటే మాకు సబ్బు ఏంది, షాంపూ ఏంది, చేతులు కట్టుకునే గ్లౌజులు ఏంది? నేను మాట్లాడతా సార్, ఎందుకంటే నేను ఒక పార్టీకి అధ్యక్షుని కాబట్టి వాళ్ళకి బరాబర్ మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. మాట్లాడతా సార్, నేను మాట్లాడవలసి వస్తుంది. నేను మాట్లాడవలసి వస్తుంది. నేను పార్టీ మండల ప్రెసిడెంట్ కాబట్టి. వాళ్ళ సమస్య వాళ్ళు దాడి చేస్తాను కదా. మిగతా నాయకులు ఎవరు సమస్య ఉంటే రండి ఆఫీస్ రండి మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడతారు, ప్రజల సమక్షంలో మాట్లాడరు. మీరు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి సార్ ప్రజల సమక్షంలో మాట్లాడరు. వినడానికి ఇబ్బంది ఏంది? జీతాలు ఎప్పుడు వస్తాయి? భయపడేదే ఉంది ఇక్కడ. జీతాలు ఇవ్వండి సార్, వాళ్ళ జీతాలు
సార్ మీరు కూర్చుని ఫోన్ చేస్తే ఫోన్ కూడా రెస్పాన్స్ లేకుండా వస్తున్నామంటే వాళ్ళు 15 సంవత్సరాలు ఏడాది 2 ఏళ్ళు జీతాలు లేకుండా వాళ్ళు తపన పడితే మీ పరిధిలో మీరు ఏం చెప్పుకోవాలి అమ్మా ఇస్తాం 2 నెలలయా 3 నెలలయా 4 నెలలయా కాకపోతే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవా మీకు అత్తలేవా మీకు ఇస్తావా ఏం చెప్తుంటే చెప్పుడు సంపాదించుకోవాలి రోడ్ ఎక్కినాక కూడా మీకు పనులు లేకపోతుంది సార్ మరి ఇప్పుడు వచ్చింది ఫోన్ ఫోన్ మేము చేతనే లేకపోతే ఎప్పుడు చేసింది పని చేసింది అంతే చెప్పాను కదా అంతకుముందు అయితే ఏమైనా చేసింది ఇప్పుడు వాళ్ళకి ఏందో మరి సరిగా ఈ పత్రికా పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు జీతాలు ఇస్తారు వాళ్ళకి ఏమి ఇస్తారు వాళ్ళు పని చేయమన్నా లేకుంటే ఊరు మీ ఆధ్వర్యంలో నేను 95 నేను గ్రామ పంచాయతీ మెంబర్ చేసినా నేను ఒక 4 టర్ములు చేసిన ఇటువంటి వ్యవస్థ ఉంటే మరి ఇట్లా ఊరిలో మీరు మీ ఆధ్వర్యంలో వెళ్ళే బాధ్యత మీద కూడుకోవడానికి మీరు జీతాలు అని చెప్తారా జీతాలు ఇస్తారు ప్రతి మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అంటే అలాగే చెట్లు కొట్టాం నవంబర్ డిసెంబర్ చెట్లు కొట్టాం గవర్నమెంట్ లెవెల్ పెండింగ్ ఉంది జనవరి బాపతి డిసెంబర్ జనవరిలో టీఎస్పీ పాస్ నుంచి అమౌంట్ 2 లక్షలు ఇచ్చిందా మనం నెల ఓన్లీ ఈ నెల మాత్రం గవర్నమెంట్ లెవెల్లో మాత్రం 2 నెలలు పెండింగ్ ఉన్నాయి కలెక్టర్ సాబ్ వచ్చింది మన కలెక్టర్ సాబ్ వస్తే మన డైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు కలెక్టర్ సాబ్ వస్తే వాళ్ళు నలుగురు కలిసి చెప్పింది కలెక్టర్ సాబ్ లక్ష్మణ్ ఎక్కువ అని చెప్పండి సార్ ట్రైజర్లో పెండింగ్ ఉన్నాయని చెప్పండి సరే మంచి సార్ చెప్పిన వాస్తవానికి నవంబర్ డిసెంబర్ ఆల్రెడీ మన ఇక్కడ కాదు స్టేట్ వైడ్గా ఉమ్మడి జిల్లా వైడ్గా మొత్తం ట్రైజర్లో పెండింగ్ ఉన్నాయి ఆ చెక్కులు కొట్టు జరిగినాయి అప్పుడు ఆ చెక్కులు కూడా మీరు చూపిస్తాను మీరు అక్కడ అందరూ చూపిస్తే చెక్కులు చేసినాం అది తెలుస్తుంది సార్ ఇంకొకటి జనవరి మాత్రం టీఎస్బీ పాస్ ఇచ్చాం టీఎస్బీ పాస్ కూడా చెక్ చేసి మొన్న ఇచ్చేసాం టీఎస్బీ పాస్ ఓన్లీ ఇప్పుడు ఈ నెల మాత్రం పెండింగ్ ఉంది ఎందుకంటే నేను లీవ్లో ఉన్నా ఇది ఒకటే నెల పెండింగ్ ఉంది ఒకటి అది ఫిబ్రవరి బాబు వాళ్ళు కొట్టాయి నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి నేను ఏమంటున్నాను చెక్కులు 2 నెలలు చెక్కులు కొట్టా నవంబర్ డిసెంబర్ చెక్కులు కొట్టిన ఒకరు మాట్లాడండి ఎవరొకరు ఒక్కరే మాట్లాడండి చెప్పండి నేను చెక్కులు కొట్టాను మీకు కూడా చూపిస్తాను మీ ప్రతి ఒక్క మీ లెక్కన కూడా 100% చూపిస్తాను చెక్కులు ఉన్నాయి చెక్కులు కూడా నేను చూపిస్తాను గ్రూప్లో వాట్సాప్ చేస్తాను ఎప్పుడు కొట్టా కూడా అదొకటి సెకండ్ ఒకటి మాత్రం గవర్నమెంట్ లెవెల్ ఒకటి నా చేతిలో కాదే నా ఒక చిన్న సంబంధిత అధికారులకు సార్ నన్ను మా సిబ్బంది ఇబ్బంది పెడతారు ఎండో సాబు రమ్మన్నాడు మాట్లాడడం మీరు అందరూ కలిసి రండి సార్తో మాట్లాడు ఎండో సాబు రమ్మన్నాడు ఏం తెలియదు ఏ కూడా తెలియదు పరిస్థితి రెస్పాన్స్ ఉండదు మేము పోతే ఒక సిబ్బంది వచ్చిరన్న మర్యాద కూడా అక్కడ ఉండదు మేము పోయి మాట్లాడితే ఏదయ్యా అనుకుంటా ఫోన్ ఒప్పుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాడు కనీసం మాకు ఇంతవరకు గౌరవం అన్నది ఇయ్యాడు ఆయన ఒక కార్యదర్శి ఆయన ఒక కార్యదర్శి అక్కడ చెప్తున్నా ఎంపీడీ సాబు ఎంపీఓ సాబు రమ్మంటుండు వీళ్ళందరూ తీసుకొని రమ్మని మాట్లాడతాం అవసరం కలెక్టర్ కూడా ఎటు రమ్మన్నారు చెప్పదు సార్ మీరు ఇలాంటి వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఆయన మాటలు విన్నారు మీరు పత్రిక మా బాధ్యత అర్థం చేసుకొని చూడండి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన సమాధానం ఎలాగుందో. ఆల్రెడీ చెక్ ఒకసారి కొట్టినని చెప్పారు ఇంతకు ముందు, చెక్ బౌన్స్ అయింది చూపిస్తున్నారు కదా, చూపివ్వనండి చెక్ బౌన్స్ అయింది, ఆ చెక్ పాస్ కాలేదు.